దేశంలో జరుగుతున్న పరిణామాలు. ఆయనకి దేశ బహిష్కార శిక్ష. అయితే 2 ఆఫర్లు ఇచ్చారు. మనకి క్రిస్మస్కి సంక్రాంతికి ఇస్తుంటారు కదా, అలాంటి ఆఫర్ ఆయనకు కూడా ఇచ్చారు. ఏంటంటే మేమేవో రాయితీలు ఇస్తాం, అంటే నెలకు అంత 10,000 15,000 ఇచ్చేస్తాం, 2 పూట్ల భోజనం, పొద్దున కాఫీ టిఫిన్ అవన్నీ ఉంటాయి. ఇక ఉంటే ఇక్కడ ఉంటావా, లేకపోతే లేదు ఒప్పుకోకపోతే దేశం విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఇంకా నీ పార్టీ యాక్టివిటీని యూ హ్యావ్ టు షట్ డౌన్. ఇంకా పీటీఐ అనేది ఉండద్దు. ఎందుకంటే ఆయన సైనిక పాలనకి డిసైడ్ అయిపోయాడు అసీమని. దేశ బహిష్కార శిక్ష అనేది కొంతలో కొంత మెరుగు. ఏంటంటే ఆయన ఇతర అధ్యక్షుల్ని ఉరి తీసినట్టు కాల్చి చంపినట్టు చేస్తే అంతర్యుద్ధం వస్తుందని ఒక అవగాహన ఉంది. అసీమ్ మునీర్ ఈజ్ అన్ ఇంటెలిజెంట్ గాయ్. అంటే ఆయన చదువు సంధ్య అంతా అక్కడ కాదు కదా, ఇంగ్లాండే కదా ఆయన చదువుకుంది. సో ఆయన ఈ డిసిషన్ తీసుకున్నాడు అంటే దీని వెనక డీప్ స్టేట్ ఉండి ఉంటుందా? ఎందుకంటే పూర్తిగా తోలుబొమ్మే కదా, ట్రంప్ ఆడిస్తున్నట్టు ఆడుతున్నాడు. వాళ్ళ కైనరా హిల్స్లో వాళ్ళ అణ్వస్త్ర వ్యవస్థ అంతా దాచుకుంది కాబట్టి అమెరికా వాళ్ళకు ఒక సేఫ్ జోన్గా పాకిస్తాన్ని ఎంచుకొని ప్లాట్ఫామ్ డెవలప్ చేసుకుంటున్నారు. ఎలాంటి పరిస్థితి ఉంటుంది ఎదురవుతుంది ఇమ్రాన్ ఖాన్ గారు? ఆరోగ్యం ఆయనది బాగా క్షీణించింది. ఫిజికల్గా ఆయన ఉన్నారంటే ఉన్నారు. వాళ్ళ చెల్లెళ్ళు కూడా పాపం వెళ్ళి అక్కడ ఆయన చూడటానికి వెళ్తే జుట్టు పట్టుకొని ఈడ్చుకొని లాక్కెళ్ళారు. 71 ఏళ్ల వయసులో ఆయన చెల్లెల్ని ఆవిడ వచ్చి ట్విట్టర్లో కూడా పోస్ట్ చేశారు ఆ వీడియో. ఎలా ఉండబోతోందండి పాకిస్తాన్లో పరిస్థితి? పాకిస్తాన్ ని ఎవరు ఆడిస్తున్నారు, అమెరికా ఆడిస్తున్నారు అందరికీ తెలుసండి ఖచ్చితంగా.